గుడ్ మార్నింగ్. నేను రీచ్ అయ్యేసరికి నైట్ అరౌండ్ 7 o'clock అయింది. అండ్ జాస్టల్ రానికి లాస్ట్ 6 kilometers రోడ్ అయితే చాలా బాగుండే. లాస్ట్ 1.5 kilometer మొత్తం ఆఫ్ రోడింగ్ లాగా ఉండే. సో ఇదే జాస్టల్ కూర్గ్. ఇది డైనింగ్ ఏరియా. వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ తినచ్చు. పార్కింగ్ స్పేస్ పెద్దగా ఉంది. సో పార్కింగ్కి ఏం ప్రాబ్లం ఉండదు. ప్రాపర్టీ చుట్టూ అంతా కాఫీ ప్లాంటేషన్సే ఉన్నాయి. అన్ని హాస్టల్స్లో డార్మ్స్తో పాటు ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఈ బిల్డింగ్ మొత్తం ప్రైవేట్ రూమ్స్. ఇప్పుడు ప్రాపర్టీ లోపలికి వెళ్దాం. ఇది రిసెప్షన్. కిచెన్ క్లోజ్ అయిపోయినాక ఇక్కడ స్నాక్స్ ఉంటాయి, కావాలంటే కొనుక్కోవచ్చు. బోర్డ్ మీద అన్ని డీటెయిల్స్ రాసి ఉన్నాయి. కూర్గ్లో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు అండ్ హాస్టల్ రూల్స్. ఇది నేను ఉంటున్న డార్మ్, 6 bed డార్మ్. ఇదే నా బెడ్. లాకర్స్ ఉన్నాయి. సింగిల్ బాత్రూమ్ ఉంటుంది అండ్ బాత్రూమ్ కూడా నీట్గా ఉంది. ఇది వచ్చేసి కామన్ టీవీ ఏరియా. పక్కనే కిచెన్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ దొరుకుతాయి. శాండ్విచెస్, బర్గర్స్, పాస్తా, చైనీస్, ఇండియన్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటే డార్మ్ ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో రిమైనింగ్ డార్మ్స్ ఉన్నాయి అండ్ ప్లే ఏరియా కూడా ఉంది. స్నూకర్, ఫూస్బాల్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్. సో ఇక్కడ రూమ్ అయితే నాకు పర్ డే అరౌండ్ 900కి వచ్చింది. ప్రజెంట్ అయితే నేను ఓన్లీ 2 daysకే బుక్ చేసిన. సో ఇంకొక డే ఉండాలనిపిస్తే 1 day ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ ఊటీ వెళ్తా. చిన్న సజెషన్, కూర్గ్లో హాస్టల్ స్టే ప్లాన్ చేసుకుంటే ఓన్ వెహికల్ ఉంటే బెటర్. లేదంటే ఇక్కడికి వచ్చినాకైనా ఒక రెంటల్ బైక్ తీసుకోండి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కష్టం అండ్ క్యాబ్లో తిరగాలంటే కాస్ట్లీ అవుతుంది.
అండ్ ఇక్కడ జోస్టల్ వాళ్ళు ఆటో వాళ్ళ కాంటాక్ట్ ఇస్తారు, కానీ జోస్టల్ నుండి మెయిన్ సెంటర్ వెళ్ళడానికి 7 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ దానికి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకొక 200 వేసుకుంటే మనకి 500 రూపీస్లో 1 డేకి బైకే వచ్చేస్తుంది. సో కూర్గ్ మొత్తం తిరిగేయచ్చు. అబ్బే ఫాల్స్ దగ్గరకు వచ్చేసినాం. ఫుల్ రష్ ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. నేను వయనాడ్లో చేసిన జిప్ లైన్ కన్నా ఇది చాలా హైట్లో ఉంది. ఇన్కేస్ వయనాడ్లో ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అనే వీడియో మిస్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. అబ్బే ఫాల్స్ ఇప్పుడు ఎంటర్ అయినాం. 10 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ ఉంది. వర్షం పడుతూనే ఉంది కానీ అందరూ అట్లనే వస్తున్నారు వర్షంలోనే. అబ్బే ఫాల్స్కి నేను 2018 వింటర్ సీజన్లో వచ్చిన. అప్పుడు వాటర్ కూడా ఎక్కువ లేకుండే. ఇప్పుడు రైనీ సీజన్ అండ్ వర్షం కూడా చాలా పడుతుంది. ఇక్కడ వాటర్ ఫ్లో అయితే చాలా ఉంది అండ్ భయంకరంగా వస్తుంది వాటర్ సౌండ్. ఇక్కడ వాటర్లో దిగనీకి ఉండదు, జస్ట్ ఫాల్స్ చూసి ఎంజాయ్ చేయడమే. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, పైకి ఎక్కి అక్కడి నుంచి కూడా చూడొచ్చు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం వ్యూ. అబ్బే ఫాల్స్ నుండి రిటర్న్ అవుతున్నాం. వర్షం ఇంకా ఎక్కువైంది. ఫాల్స్ నుండి వెళ్తుంటే రాజాస్ టూమ్ అని కనిపించింది. సో దారిలోనే కదా అని చెప్పి వచ్చినాం. 10 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. లోపల పెద్దగా ఏం లేదు, జస్ట్ ఒక పెద్ద పార్క్ లాగా ఉంది. మధ్యలో ఒక 3 చిన్న చిన్న టూమ్స్ ఉన్నాయి. సో లోపలంతా అట్లా ఒక రౌండ్ కొట్టేసి వచ్చేద్దాం. ఇంకా రైడ్ ఎండ్ చేసే ముందు ఒక వ్యూ పాయింట్ చూసి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. మ్యాప్లో చూస్తే రాజా సీట్ పక్కన ఒక వ్యూ పాయింట్ కనిపించింది. సో అక్కడికి వెళ్దాం. ఈరోజు రైడ్ అంతా వర్షంలోనే అవుతుంది.
ఇదే రాజా సీట్. ఈ ప్లేస్కి కూడా నేను ఆల్రెడీ వెళ్ళినా. లోపలికి వెళ్ళినాకైనా మనం వ్యూ పాయింట్ చూడాలి, అందుకే ఇది స్కిప్ చేసి వెనకాల ఉన్న వ్యూ పాయింట్కి వెళ్తున్నా. జస్ట్ 1 minute బ్యాక్ మొత్తం ట్రీస్ కనిపించినాయి, మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ ఫాగ్ అయిపోయింది. సో కనిపించేదే రాజా సీట్. మేము దానికి పోకుండా దాని వెనకాల వ్యూ పాయింట్ ఉంటే ఇటు వచ్చినాం. సో మేము రాజా సీట్ వెనకాలకి వచ్చామని చెప్పినాం కదా, ఒక చిన్న బొక్క ఉంది, ఇటు నుంచి కూడా లోపలికి పోవచ్చు ఎంట్రన్స్ టికెట్ లేకుండా. టికెట్ లేకుండా లోపలికి పోయిండు. इसमें 2 फोन है, 2.5 लाख के, कैश 50,000 है वो बैग में। पूरा भीगा है। सो बाइक से मिला के पूरा 6-7 लाख है. 8-9 लाख है पूरा। चलो फिर से घुसना है. इनको कटना नहीं चाहिए, वहाँ तो एक है ठीक है। हाँ नहीं तो 10 की जगह। यस, not going. Gone. Yes, it might be now. సో ఫైనలీ మండే మార్నింగ్ కూర్గ్ హాస్టల్ నుండి అయితే చెక్అవుట్ అవుతున్నాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఊటీ వెళ్తాను. సో ఈ కూర్గ్ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్కువ ప్లేసెస్ అయితే ఏం కవర్ చేయలేదు, సో నేను సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. ఇంకోటి వెదర్ బాగుండే, సో ఎక్కువ తిరగాలన్న మైండ్ సెట్ లేకుండే ఇక్కడ. సో అందుకే ప్రాపర్టీలో ఎక్కువసేపు టైం పాస్ చేసి ఓన్లీ కొంచెం సేపు బైక్ రైడింగ్ చేసి ఫ్యూ ప్లేసెస్ చూసినాం. సో మేబీ ఊటీలో ఇంకా బెటర్గా ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు నేనే సాయి.